క్షేమాభివృద్ధి అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇది 3వ భాగంగా ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘ క్షేమాభివృద్ధిలో సంఘానికి ఎలాంటి విషయాలు పరిశుద్ధాత్ముడు మన కొరకు వ్రాయించాడు అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాము. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఏమంటూ ఉన్నాడంటే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అన్నాడు. ఏమన్నాడు? దేవుని మందిరములో అని అనగా జీవము గల దేవుని సంఘములో అని మరలా ఆగాడు. జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీవు తెలుసుకొనవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిస్తున్నాను. అంటే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా ఎవరు తెలుసుకోవాలట? సేవకుడు తెలుసుకోవాలి. అంటే సంఘానికి వచ్చేవారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో మొట్టమొదటిగా ఎవరికి తెలియాలి? సేవకునికి తెలియాలి అని వ్రాస్తా ఉన్నాడు. అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎవరి కొరకు వ్రాయబడిందంటే సేవకుల కొరకు వ్రాయబడింది. సంఘాన్ని నడిపించే నాయకుల కొరకు వ్రాయబడింది. సంఘాన్ని ముందుకు మార్గదర్శకంగా నడిపిస్తున్న పెద్దల కొరకు వ్రాయబడింది. ఇప్పుడు గమనిస్తే సంఘాన్ని ఎలాగ నడిపించాలి, సంఘములో సభ్యులు ఎలా ప్రవర్తించాలి అనేది మొట్టమొదటి ఎవరు తెలుసుకోవాలట? సేవకుడు తెలుసుకోవాలి. సేవకుడు తెలుసుకుని సంఘానికి నేర్పించాలి. ఏమి నేర్పించాలి చెప్పాలి? సేవకుడు సంఘానికి ఏమి నేర్పించాలి? పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, వాక్యం చెప్పడం నేర్పించాలి అని ఉంది అక్కడ. ముందు ఏమి నేర్పించాలట? ప్రవర్తన. ఏమి నేర్పించాలి అంటే దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి. ఇదేంటి? ప్రవర్తన గురించి ఎందుకు రాయబడింది అంటే, మనం ప్రవర్తించే విధానము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనే దాని గురించి ఎందుకు పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు అంటే, క్రైస్తవ జీవితము పాటలతో కాదా? క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన కాదా? క్రైస్తవ జీవితం అంటే వాక్యము కాదా? క్రైస్తవ జీవితం అంటే సాక్ష్యాలు చెప్పడము కాదా? క్రైస్తవ జీవితం అంటే ఏమిటి? ప్రవర్తన. చెప్పాలి ఏంటి? ప్రవర్తన. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? ప్రవర్తన. దేని మీద ఆధారపడి ఉంది? ఎంత క్లియర్గా చెబుతూ ఉన్నాడో చూడండి. ఎలాగ ప్రవర్తించాలో అది నీకు తెలియవల్లని ఈ సంగతులు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారము. సంఘము దేనికి ఆధారం అంట? సత్యమునకు ఆధారం. అంటే సంఘములో ప్రవర్తించేవారు ఎవరైనా, నాయకుడైనా, పెద్దయినా, విశ్వాసి అయినా, ఎవరైనా దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? సంఘానికి మనం వస్తూ ఉన్నాము కదా, సంఘానికి వస్తున్న మనము దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు అంటే, మనందరికీ అర్థం అవ్వవలసిన విషయం ఏమిటంటే, మన ప్రవర్తన బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. మన టాలెంట్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. మన టాలెంట్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. దేని బట్టి? మన ప్రవర్తన బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి సంఘములో మనం ఎలాగుండాలి? ఆదిమ సంఘములో సంఘ సభ్యులు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట. ఒకసారి చూద్దాము. గలతీ పత్రిక 2వ అధ్యాయము తీసారా? గలతీ పత్రిక 2వ అధ్యాయము వెరీ గుడ్. 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం అంటాడు,
పౌలు గారు మాట్లాడుతూ 8, 9 కలిసే ఉంటాయి. అయినా జాగ్రత్తగా చదువుదాం. చదవరా. అనగా సున్నత పొందిన వారికి అపోస్తులవుటకు పేతురులకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడుగా అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎలాగ ఎంచబడ్డారు వాళ్ళు? స్తంభములుగా ఎంచబడిన వారు ఎవరు? యాకోబు, కేఫా, యోహానులు అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. చాలండి. స్తంభములు అంటే ఆదిమ సంఘములో కొంతమంది స్తంభాలుగా ఎంచబడ్డారట. ఎలా ఎంచబడ్డారు చెప్పండి? కొంతమంది సంఘానికి ఎలా ఉన్నారు? వాళ్ళు స్తంభాలుగా ఉన్నారు. అంటే మీరు గమనించాలి, సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలి? స్తంభాలుగా ఉండాలి. అంటే సంఘానికి ఆధారముగా ఉండాలి. ఎవరెవరు ఉన్నారట? యాకోబు ఉన్నాడు, కేఫా అంటే పేతురు గారు ఉన్నారు, మూడవది యోహాను ఉన్నాడని ఎవరు చెబుతున్నారు? పౌలు చెబుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. అంటే విశ్వాసులు లేకపోతే పెద్దలుగా పిలువబడిన వారు, సంఘంలో నాయకత్వాన్ని కోరుకునేవారు, లేకపోతే నాయకులుగా పిలువబడేవారు ఎలా ఉండాలి? సంఘంలో చెప్పాలి, స్తంభాలుగా ఉండాలి. అంటే స్తంభం దేనికి గుర్తు? స్తంభం లేకపోతే ఏ కట్టడము, చెప్పాలి, స్తంభం లేకపోతే ఏ కట్టడము నిలబడదు. అంటే మీరు గమనించాలి, పెద్దలు సంఘానికి స్తంభాలుగా ఉండాలి కానీ సంఘాన్ని కూల్చేవారిగా ఉండకూడదు. నాయకులు సంఘానికి స్తంభాలుగా ఉండాలి కానీ సంఘాన్ని కూల్చేవారిగా ఉండకూడదు. నాయకురాళ్ళు ఒకవేళ నువ్వు ఎలాంటి నాయకత్వం వహిస్తా ఉన్నా, పాటలలో, ప్రార్థనలో, ఆరాధనలో, దేవునికి ఇచ్చే విషయంలో విశ్వాసులు ఎలా ఉండాలంట? సంఘమునకు స్తంభాలుగా ఉండాలి. అంటే సంఘం నిలబడాలి అంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే సంఘానికి ఎలాంటి వారు కావాలి? స్తంభాలు లాంటి విశ్వాసులు కావాలి. సంఘానికి స్తంభాలు లాంటి విశ్వాసులు లేకపోతే, సంఘాన్ని నిలబెట్టే విశ్వాసులు లేకపోతే, సంఘాన్ని బలపరిచే విశ్వాసులు లేకపోతే ఆ సంఘాలు నిలబడవు, అభివృద్ధి చెందవు. అందుకనే ఆదిమ సంఘం నిలబడిందంటే యాకోబు ఒక స్తంభముగా నిలబడ్డాడు, పేతురు ఒక స్తంభముగా నిలబడ్డాడు. మీరు గమనించాలి. అలాగే మనం 9వ అధ్యాయంలో తబిత అనే ఒక శిష్యురాలు సంఘములో ఎలా నిలబడిందంటే స్తంభముగా నిలబడింది. ఇది చరిత్ర. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘములో దేవుడు మనలను తీర్పు తీర్చేటప్పుడు, మన విషయాల్లో దేవుడు ఆలోచన చేసేటప్పుడు ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు అని ఒక మాట మనం ఆలోచన చేస్తే, మన ప్రవర్తన బట్టే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి సంఘానికి వచ్చే మనము దేన్ని క్రమపరుచుకోవాలట? ప్రవర్తన. ఎందుకు ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి? ప్రవర్తన యొక్క నియమావళి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రవర్తన అనే దాంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయి? అసలు ప్రవర్తన అనే మాటకి ఎలాంటి భావం బైబిల్ చెబుతా ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుడు రేపు తీర్పు దినమున, అదే తీర్పు సమయాన్ని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, పేతురు పత్రికలో ఒక మాట వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక తీసారా? 4వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఒక అద్భుతమైన మాట పేతురు గారు రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం అంటాడు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఎవరు? మనమే. మనం ఎవరు చెప్పండి? ఉత్తరవాదులం. ఉత్తరవాదులం అంటే సమాధానం చెప్పవలసింది ఎవరో? తీర్పు తీర్చేది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చేటప్పుడు సమాధానము చెప్పవలసింది ఎవరు? మనమే. ఏం చెప్పవలసింది? సమాధానం. రేపు తీర్పులో దేవునికి సమాధానము చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి అంటే అసలు దేవుడు వేటిని ఆధారముగా చేసుకుని తీర్పు తీరుస్తాడు?
కదా. ఒక జడ్జి గారు, ఒక న్యాయాధిపతి తీర్పు తీర్చడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి. ఏమిటాయి? సాక్ష్యాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? సాక్ష్యాలు ఉంటాయి. ఇంకా సాక్ష్యాలు ఉంటాయి. ఇంకేముంటాయి చెప్పాలి? ఎవరు మాట్లాడలేదండి. సాక్ష్యాలతో పాటు ఇంకేమైనా ఉంటాయి? వాదోపవాదాలు కూడా జరుగుతాయా? తీర్పు తీర్చాలంటే సాక్ష్యాలు ఉండాలి, వాదోపవాదాలు జరగాలి. అదే రీతిగా ఏ వ్యక్తి అయితే తీర్పుల్లో ఉన్నాడో తన వ్యక్తిగత విషయాలు చెప్పాలా లేదా? దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు కూడా అనుకూలంగా ఉండాలి. అప్పుడు జడ్జి గారు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ప్రభు ఎలా తీర్పు తీరుస్తాడు? ఆయన తీర్పు తీర్చే విషయంలో ఎలా తీర్పు తీరుస్తాడు? అదే విషయాన్ని తిమోతికి రాశాడు పౌలు. ఏమిటి? దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అవి నేర్పించాలి. దేవుడు ఏ ఏ విషయాల్లో తీర్పు తీరుస్తాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, సంఘముగా, జీవము కలిగిన దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము తీర్పు సమయంలో పరలోకం వెళ్ళాలా వద్దా అనేది దేని మీద ఆధారపడి ఉందంటే దేవుడు మనకు తీర్చే తీర్పు మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన తీర్చే తీర్పు ఎలా ఉంటుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు 19వ కీర్తనలో ఒక మాట కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. చూద్దామా? 19వ కీర్తన 14వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 19వ కీర్తన నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. అంటే మన మాటలు దేవుని దృష్టికి ఎలా ఉండాలట? అంగీకారముగా ఉండాలి. అంటే దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ లేఖనం రాయబడింది. మొట్టమొదటిగా సంఘములోకి వచ్చే మనము, సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా, దేవుని జనాంగముగా, దేవుని సమాజముగా పిలువబడుతున్న మనము మన మాటలు ఎవరికి అంగీకారముగా ఉండాలట? దేవునికి అంగీకారముగా ఉండాలి అని కీర్తనగాడు అంటున్నాడు. ఈ మాట కీర్తనగాడు వ్యక్తిగతంగా చెబుతున్నాడా? మనందరిని ఉద్దేశించి చెప్తున్నాడా? మన మాటలట దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? అంగీకారముగా ఉండాలి అని లేఖనం చెబుతా ఉంది కదా. ఎవరి మాటలు? మన మాటలు దేవుని దృష్టికి ఎలా ఉండాలట? అంగీకారముగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇది కీర్తనకారుడు యొక్క వ్యక్తిగతమైన ఆలోచన, లేకపోతే అందరి గురించి చెప్పబడిన మాట? మన మాటలు ఎవరికి అంగీకారంగా ఉండాలి? ఎందుకు ఉండాలి? మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టంగా ఉండాలా? ఉండకపోతే ఏంటి? అసలు మాటకేని తీర్పుకి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా నోరిపితే ఎన్ని మాటలు మాట్లాడతావు? ఒక మనిషి రోజుకి సగటున 20,000 మాటలు మాట్లాడతాడట. నేను చెప్పే మాట కాదు, మెడికల్ సైన్స్ చెప్తున్నమాట. ఒక మనిషి రోజుకి ఎన్ని మాట్లాడతాడు? 20,000 మాట్లాడు. కొంతమంది చూడండి, కొంతమంది మిక్సీ రుబ్బినట్టు గల 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 మాట్లాడుతూనే ఉంటారు. నేను కూడా అలా మాట్లాడేవాడిని. అప్పుడు కొంతమంది అనేవారు నన్ను, బాబా మీ అమ్మ వాస చేసినట్టు ఉంది బాబా. ఏమి చేసిందట? హాస్పిటల్గా అలా మోగుతావేంటి అంటారు లేదా? ఒక మనిషి అట సగటున ఎన్ని మాటలు? 20,000 మాటలు మాట్లాడతాడు. నిజమే, మనం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మాట్లాడుతానే ఉంటాం. మాట కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలా? అంటే మన మాట కూడా దేవుడు, మన మాటను కూడా దేవుడు గమనిస్తున్నాడా? కొన్ని సందర్భాల్లో పక్కోళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే మనం పట్టించుకోం కదా. పట్టించుకోకుండా మళ్ళీ అండి ఏమన్నావు అని అడుగుతాం. అవునా? అడగమా? నేను అంటాను, రోజుకి 20,000 మాటలు అంటే సంవత్సరానికి ఎన్ని వేలు అయినాయండి? రోజుకి 20,000 అంటే అసలు నెలకెన్ని? 20,000 × 30 లక్షల మాటలు. ఎన్ని మాటలు?
లక్షలే. నెలకు లక్షలంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు మాట్లాడావు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కోట్లు మాట్లాడావు, ఇవన్నీ ఎవరు గుర్తుంటాయి? ఎవరికైనా గుర్తుంటాయా? మనం అంటాము నేను అనలేదు అని బొంకేస్తున్నాం. ఏదన్నా అనేసి నేను అనలా మళ్ళీ అంటాం అలాగంటున్నానా అనే ఉంటానులే ఏదో ఆ టైంలో అంటాం. గమనించాలి, మన ప్రతి మాటను దేవుడు లెక్కగడుతున్నాడు అని ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది మత్తయి సువార్త. ఒకసారి చూద్దామా? చాలాసార్లు చదివాము, అయినా ఒకసారి మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త చూసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఎన్నో అధ్యాయము? 12వ అధ్యాయము 36వ వచనం అంటున్నాడు ప్రభువు, నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పాలి. ఏమప్ప చెప్పాలట? లెక్కప్ప చెప్పాలి. దేని గురించి లెక్కప్ప చెప్పాలి? మాట గురించి లెక్కప్ప చెప్పాలట. ఎప్పుడు? తీర్పు దినాన. అంటే ప్రతి మనిషి దేవుని సన్నిధిలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏం చేయాలి చెప్పాలి? తెలుసుకోవాలి. కింద ఏమంటున్నాడు? నీ మాటను బట్టే నీవు నీతిమంతుడు అని తీర్పునందువు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు. గమనించ అంటే దేవుడు మన మాటను బట్టి తీర్పు తీరుస్తాడు. పాయింట్ నెంబర్ 1. దేన్ని బట్టి? దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? మన మాటను బట్టి. కాబట్టి జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఎలా మాట్లాడాలి? మందిరానికి వచ్చినా రాకపోయినా, ఇంటికాడ ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా మనం ఎవరు చెప్పాలి? మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఎక్కడున్నా మనం ఎవరము? ఎవరు మాట్లాడలేదండి? ఇంట్లో పడుకున్నాం, లేదా బయటకు వచ్చాం, రోడ్డు మీదకి వెళ్ళాం, పొరుగురు వెళ్ళాం, ఎక్కడికో వెళ్ళాం, ఎక్కడో ఉన్నాం. ఎక్కడున్నా మనం ఎవరు? జీవము గల దేవుని చెప్పాలి సంఘము. మనం ఎవరు చెప్పండి? మనం ఎక్కడున్నా దేవుని సంఘమే, మనం ఎక్కడున్నా దేవుని సమాజమే, మనం ఎక్కడున్నా దేవుని ఆలయమే. అవునా కదా? ఎక్కడుంటేనే ఆలయమా? కాదు. నువ్వు ఎక్కడున్నా ఎవరి ఆలయము? దేవుని ఆలయము. నువ్వు ఎక్కడున్నా ఎవరి మందిరము? దేవుని మందిరము. నువ్వు ఎక్కడున్నా ఏ సంఘము? జీవము కలిగిన దేవుని సంఘం. కాబట్టి ఎక్కడున్నా నువ్వేం మాట్లాడినా దేవుడు దేని బట్టి తీర్పు తీరుస్తాడు? నీ మాటను బట్టి. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని సంఘములో సభ్యులుగా ఉన్న మనము, దేవుని ఆరాధిస్తున్న మనము, మన మాటలు దేవునికి అంగీకారముగా ఉండాలి. ఎవరికి? మన మాటలు దేవునికి అంగీకారముగా ఉండాలి. అంగీకారము లేకపోతే నీ మాటను బట్టే దేవుడు నిన్ను నీతిమంతుడు అంటాడు, నీ మాటను బట్టే దేవుడు నిన్ను అపరాధి అంటాడు. కాబట్టి చాలా మంది అంటారు, పెద్దలు అంటూ ఉంటారు, నోరు మంచిదైతే చెప్పాలి ఊరు మంచిదవుతుంది. అంటే మన మాట బాగుండాలి. ఎందుకంటే మాటే నిన్ను నీతిమంతుడుగానో అనీతిమంతుడుగానో తీర్పు తీర్చేది. కాబట్టి సంఘానికి వచ్చే మనము, దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము దేనిలో జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? మాటలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మాట ముత్యాలలాగా ఉండాలి. ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయా? మన మాట ముత్యాలు లాగా చక్కగా ఉండాలి. ముత్యాలు రాలునట్లుగా, వజ్రాలు రాలినట్లుగా, ఓ మాట మాట్లాడమ్మా అన్నట్లుగా ఉండాలి. కానీ అయ్యి బాబు ఆ మనిషి వస్తుందా, ఆమె నోట్లో నోరెత్తకండి అన్నట్లుగా మన మాటలు ఉండకూడదు. ఎందుకంటే మన మాటను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇంకా మనం ముందుకు వెళితే మరొక మాట, సామెతల గ్రంథము మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం. యేసు వారు తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయిస్తున్నారు? అంటే దేవుడు మన ఆలోచనలు కూడా తీర్పులోనికి చెప్పాలి తెస్తాడు. ఆలోచన ఇంటికాడు ఉంటే ఒక ఆలోచన, బయటికి వెళితే ఒక ఆలోచన, బంధువులతో ఒక ఆలోచన, స్నేహితులతో
ఒక ఆలోచన, ఒంటరిగా ఉంటే ఒక ఆలోచన, మనోళ్ళైతే ఒక ఆలోచన, మనోళ్ళు కాకపోతే దురాలోచన. మనిషి ఆ ఆలోచనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. గమనించాలి. దేవుని పిల్లలుగా మనం గమనించాలి. మన విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఇతరుల విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, సంఘ విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, సమాజంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం. మన ఆలోచనలు మంచివి కాకపోతే మన ఆలోచనలు బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక మనిషి రోజుకి ఎన్ని ఆలోచనలు చేస్తాడో తెలుసా? ఎవరో మాట్లాడలేదండి. ఒక మనిషి రోజుకి ఎన్ని ఆలోచనలు చేస్తాడో తెలుసా? ఇంతవరకు ఎవరు లెక్కట్లేదట. ఇంతవరకు ఎవరో అంటే ఒక మనిషి రోజుకి లెక్కట్టలేనన్ని ఆలోచనల అన్నం తింటానే ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. మంచులు తాగుతూ ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. బట్టలు వేసుకుంటాడు, ఆలోచన చేస్తాడు. బయటకు అడుగు పెడతాడు, ఆలోచన చేస్తాడు. బండి మీద వెళ్తాడు, ఆలోచన చేస్తాడు. మళ్ళీ ఇంటికి వస్తాడు, ఆలోచన చేస్తాడు. పడుకుంటాడు, ఆలోచన చేస్తాడు. ఎవరిని ఎలా నాశనం చేసేయాలి, ఎవరిని ఎలా కూల్చేయాలి, ఎవరి జీవితాన్ని ఎలా పాడు చేసేయాలి, కుటుంబాలను ఎలా గలిబిలి చేసేయాలి, సంఘాలను ఎలా గలిబిలి చేసేయాలి. మంచి ఆలోచనలు అయితే అందరికీ ఉండవు. ఎంతసేపు ఆలోచనలు ఉంటాయి? దురాలోచనలే ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన దేవుని మందిరానికి వస్తూ దేవుని సంఘముగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా, దేవుని ప్రియమైన పిల్లలుగా పిలువబడుతున్న మనము దేవుడు మన ఆలోచన తీర్పు దినాన్న ఏం చేస్తాడు చెప్పాలి? లెక్కలోనికి తెస్తాడు. ఒకటి, మన మాటలను ఆయన లెక్కిస్తాడు. మన మాటను బట్టి తీర్పు తీరుస్తాడట. రెండవది, మన ఆలోచన బట్టి తీర్పు తీరుస్తాడు అని లేఖనం చెబుతా ఉంది. మీకు బాగా అర్థం కావడానికి మరొక మాట చూపించాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. చూసారా? ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. 16వ వచనాన్ని చదువుదాం. 15-16 వచనాలు. 15 వచనం అంటాడు, అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేనిదిగా చెప్పుచుండగను, ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములందు వ్రాసినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మన మనుష్యుల రహస్యములను విమర్శ దినమందు ఇలాగూ. మనుషుల రహస్యాలు ఎందులో ఉంటాయి? మాట్లాడలేదండి ఎవరైనా. మన రహస్యం ఎక్కడ ఉంటుంది? మన ఆలోచనే చెప్పాలి. మన రహస్యం, మన ఆలోచన, మన రహస్యం. కొంతమంది ఆలోచిస్తారు, ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుందండి? 10 ఏళ్ళలో తెలుస్తుంది. ఏమైపోయాక కొంతమంది ప్లాన్ వేస్తారు, ఎవరికి చెప్పరు. అది అయిపోయాక తెలుస్తుంది. అప్పుడు జరగవలసిందంతా జరిగిపోతాయి. రహస్యం. ఎంత జాగ్రత్తగా మందిరానికి వస్తారు, దేవునితోనే ఉంటారు, దేవుని పిల్లలుగా పిలువబడతారు. కానీ వారి ఆలోచన అందరి వారిగా ఉంటారు. మనతోనే ఉంటూ, మనతోనే సహవాసం చేస్తూ, మన పక్కనే ఉంటూ మన మీద దురాలోచనలు చేసే వాళ్ళు సమాజంలో ఉన్నారు, సంఘములో ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన బట్టే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలంటే, మొట్టమొదటిగా నీ మాటలు దేవునికి అనుకూలముగా ఉండాలి. రెండవది, నీ ఆలోచన దేవునికి అనుకూలముగా ఉండాలి. ఎందుకంటే ఆలోచనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మూడవది, దేవుని పిల్లలుగా మన రహస్యాలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. రహస్య జీవితం లోకానికి కనిపించేటట్లుగా ఒకలాగా ఉంటుంది, సంఘానికి కనిపించేటట్లు ఒకలాగా ఉంటుంది, కుటుంబంలో ఒకలాగా ఉంటుంది. చాలా మంది రహస్యంగా జీవిస్తారు. పైకి మంచివారిగా కనబడతారు, పైకి యథార్థవంతులుగా కనబడతారు, పైకి పరిశుద్ధులుగా కనబడతారు. కానీ వారి రహస్యాలు వారికి తప్ప ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసట చెప్పాలి? ఎవరికి తెలుసు?
ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. జ్ఞానైన సొలొమోను ఒక అద్భుతమైన మాట చెబుతా ఉన్నాడు. ఒకసారి చూద్దామా ప్రసంగి గ్రంథము తీసారా 12వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 14వ వచనం. ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఎంత అద్భుతంగా రాయబడుతూ ఉందో కదా. 14వ వచనం అంటాడు, దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదైన చెడ్డదైన తీర్పులోనికి తెచ్చును. గూఢమైన రహస్యాలు. మన రహస్య జీవితం ఎవరికి తెలియదు అనుకుంటాం. మనం చేసే రహస్యాలు ఎవరికి అర్థం కావనుకుంటాం. నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోయారే, నా రహస్యాన్ని ఎవరు కనిపెట్టలేకపోయారే అని మనం అనుకుంటాము. కానీ తీర్పు దినమంట రహస్యాలు బయట పెట్టే రోజు వస్తుంది. అంటే దేన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు? మొట్టమొదటిగా మన మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండవది మన ఆలోచన బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మూడవది మన రహస్యాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అని లేఖనం చెబుతా ఉంది. నాలుగవది మన తలంపులంటే ఆలోచన, మన తలంపులను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా దేవుని మందిరానికి వస్తూ జీవము గల దేవుని సంఘములో ఉంటూ మన ప్రవర్తనలో దేవుడు ఏమేమి చూస్తాడు? మాట చూస్తాడు. రెండవది తలంపు చూస్తాడు. మూడవది రహస్యాలు చూస్తాడు. ఇలా కిందకి వెళితే మరొక మాట మనకు కనబడుద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనందరికీ తెలిసిన మాట. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసారా 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం అంటాడు, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. దేనిని గూర్చి తీర్పు? ఆయన అంధకారమందని రహస్యముని వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచన బయటపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే ప్రతి ఉద్దేశాన్ని మనం తీర్పు తీర్చవలసిన పని లేదు. మనం తీర్పు తీర్చవలసిన బాధ్యత మందే కాదట. దేవుడే ప్రతి ఉద్దేశాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావు? మంచి ఉద్దేశం కలిగి ఉన్నావా? చెడ్డ ఉద్దేశం కలిగి ఉన్నావా? నీకు అనుకూలమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నావా? అది ఎలాంటి ఉద్దేశమైనా మన ఉద్దేశాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని పిల్లలుగా మనం గమనించాలి. ఇవన్నీ సంఘానికి ఎవరు నేర్పించాలని చెప్తున్నాడు పౌలు? ఇవన్నీ తెలుసుకుని నువ్వు సంఘానికి నేర్పించాలి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేర్పించవలసిన బాధ్యత ఎవరికి చెప్పాడు? సేవకుడు నేర్పించాలట. సేవకుడు నేర్పించాలి సంఘానికి. సంఘం వాటి ప్రకారంగా జీవించాలి. సంఘములో ఎలాంటి ప్రవర్తన ఉండాలంటే మాటలు దేవునికి అనుకూలంగా ఉండాలి, తలంపులు దేవునికి అనుకూలంగా ఉండాలి, రహస్యాలు ఉండకూడదు. మన ప్రతి ఉద్దేశము ఎలా ఉండాలంటే దేవునికి దీవెనకరంగా ఉండాలి అని లేఖనము చెబుతా ఉంది. అంటే మన ఉద్దేశాలు కూడా దేవుడు తీర్పులోనికి తెస్తాడు. ఇంకా మనం ముందుకు వెళితే మరొక మాట కనబడుతుంది కీర్తన గ్రంథములో. ఒక అద్భుతమైన మాట 56వ కీర్తన ఒకసారి మనం చదువుదాం. మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి చూద్దాం. 56వ కీర్తన తీసారా? 56వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఒకసారి చూద్దాము. 8వ వచనం అంటాడు, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. సంచారం అంటే మన ప్రయాణాలు కూడా దేవుడు రికార్డు చేశాడట. ఎక్కడికి వెళ్ళావు? నీ ప్రతి ప్రయాణం, మన ప్రతి ప్రయాణం కూడా దేవుడి దగ్గర రికార్డు ఉంది. నువ్వు చేసే ప్రయాణాలు మేలుకరంగా ఉన్నాయా? నువ్వు చేసే ప్రయాణాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? నువ్వు చేసే ప్రయాణాలు దేవునికి ఇష్టముగా ఉన్నాయా? మన ప్రతి ప్రయాణం కూడా ఆయన దగ్గర రికార్డు ఉంది అని చెబుతూ కిందకు చదివితే, నా కన్నీళ్లు నీ బుడ్డలో వంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మన కన్నీరు కూడా కవిలు అంటే ఆయన పుస్తకంలో రికార్డు చేశాడట.
మనము కార్చిన కన్నీరు, మన కన్నీరును కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడు. మన జీవితంలో పొందిన అవమానాలను బట్టి, నిందలను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి మనము కార్చిన కన్నీరు కూడా ఆయన పుస్తకంలో ఏం చేయబడింది? రికార్డు చేయబడింది. మన కన్నీరును కూడా ఆయన రాసుకుంటూ ఉన్నాడు. అంటే మన పట్ల ఆయన ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు. నోరెందుకు ఇచ్చాడు? మాట్లాడడానికే. ఏ మాటలు మాట్లాడుతున్నాం? మనసు ఎందుకు ఇచ్చాడు? ఆలోచించడానికే. ఎలాంటి ఆలోచన చేస్తున్నాం? మనసు ఎందుకు ఇచ్చాడు? రహస్యాలు ఉండడం కొరకు దేవుడు ఇవ్వలే. మనసు ఎందుకు ఇచ్చాడు? మన ఇష్టానుసారంగా మన ఉద్దేశాల ప్రకారంగా జీవించాలని దేవుడు మనకి ఇవ్వలే. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మన మాటలు ఆయన పరీక్ష చేస్తున్నాడు, మన తలంపులు ఆయన పరీక్ష చేస్తున్నాడు, మన రహస్యాలు ఆయన పరీక్ష చేస్తున్నాడు, మన ఉద్దేశాలు ఆయన పరీక్ష చేస్తున్నాడు. మన కన్నీరును కూడా ఆయన పరీక్ష చేస్తూ ఆయన గ్రంథంలో వ్రాస్తూ ఉన్నాడు. మన ప్రయాణాలు కూడా ఏం రాస్తున్నాడు? మన ప్రయాణాలు కూడా ఆయన పుస్తకంలో రాస్తున్నాడట. దేవుని కొరకు నువ్వు ఎన్ని ప్రయాణాలు చేశావు? దేవుని కొరకు నువ్వు ఎన్ని ప్రయాణాలు చేశావు? నీ కొరకు నువ్వు ఎన్ని ప్రయాణాలు చేస్తావు? నీ కుటుంబం కొరకు నువ్వు ఎన్ని ప్రయాణాలు చేస్తావు? చాలా సందర్భాలు అంటాం, ఖాళీ ఉండలేదండి, ఈరోజు అక్కడికి వెళ్ళాలి, రేపు అక్కడికి వెళ్ళాలి, ఇంకో చోటకి వెళ్ళాలి అని ఈ లోకంలో ప్రయాణాల గురించి గొప్పగా చెప్తాం. కొంతమంది ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఎక్కడికో వెళతారు. రహస్య ప్రయాణాలు ఉంటాయి. కానీ దేవుడట మన ప్రతి ప్రయాణాన్ని ఆయన పుస్తకంలో ఏం చేస్తున్నాడు? వ్రాస్తా ఉన్నాడు. మన కన్నీరుని కూడా ఆయన పుస్తకంలో వ్రాస్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, దేవుని సంఘములో, జీవం కలిగిన దేవుని సంఘములో మనం ఎలా ఉండాలో, మనం ఎలా ప్రవర్తించాలో మనకి అర్థము కావాలి. మనకు అర్థం కావాలి. దేవుడు రేపొద్దున తీర్పు దినాన ఎలాగ తీర్పు తీరుస్తాడో, ఏ కోణములో తీర్పు తీరుస్తాడో, దేని ప్రకారంగా ఆయన తీర్పు తీరుస్తాడో, ఆయన తీర్చే తీర్పులో మనము పొందబోయే ఆశీర్వాదాలు, పొందబోయే శాపాలు ఏంటో మనకు తెలియాలి. ప్రవర్తనను బట్టి మన తీర్పు ఉంటుందని లేఖనము చెబుతా ఉంది. ఇంకా మనం ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట ప్రకటన గ్రంథములో రాయబడింది. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాట. ఒకసారి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రములు పట్టుకొని ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగలపడి, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే దేవుడు ప్రార్థన కూడా రికార్డు చేస్తాడు. దేన్ని రికార్డు చేస్తాడు? ప్రార్థన. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావో, నీ కొరకు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేశావు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎన్ని ప్రార్థనలు చేశావు, ఇతరుల అవసరాల కొరకు ఎన్ని ప్రార్థనలు చేశావు. మన ప్రతి ప్రార్థన నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరిచిపోడు. మన ప్రతి ప్రార్థన ఆయన రికార్డు చేస్తూ ఉన్నాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. మన ప్రతి ప్రార్థన దేవుని సముఖంలో ఉంది. ఆయన మరిచిపోయేవాడు కాడు. మన ప్రార్థన బట్టి మనకు తీర్పు ఉంటుందని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీ పత్రికలో మరొక అద్భుతమైన మాట పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. చూసారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మనందరికి తెలిసిన మాట. 17 వచనం చదువుదాం. 17వ వచనం, 17, 18. నేను ఈవిని ఆపేక్షించిన ఇలాగూ చెప్పటం లేదు, కానీ ఆ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుతున్నాను. ఏంటంట? లెక్కకు విస్తార ఫలం. అంటే మన జీవితాల్లో ఫలాలు అనుభవించాలన్న ఏముంది దానికి? దేవుని దగ్గర చెప్పాలి. మన జీవితంలో విస్తారమైన ఫలము. ఫలం అంటే ఏంటి? ప్రతిఫలం. మన జీవితంలో ప్రతిఫలము అనుభవించాలి అంటే దేవుడి దగ్గర ఏముంది? లెక్క
ఉంది. ఏమిటా ప్రతిఫలము? చూద్దాం 18వ వచనములో. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదని మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగములై ఉన్నవి అన్నాడు. అంటే పౌలుకి కావలసిన వస్తువులు కొనిచ్చారంట. ఎవరా? ఫిలిప్పీ సంఘం. ఏ సంఘం? ఫిలిప్పీ సంఘము పౌలుకి కావలసిన వాటిని కొనిచ్చాడట. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి నాకు కావలసిన వస్తువులు మీరేమైతే కొనిచ్చారో దేవుడు వాటికి ఫలం ఇస్తాడు. ఎందుకంటే అవన్నీ లెక్కలో వ్రాయబడి. దేవుని సన్నిధిలో ఒక సూపర్ లైట్ ఇచ్చావా, దేవుడు రాస్తాడు. దేవుని సన్నిధిలో ఒక ఫ్యాన్ ఇచ్చావా, దేవుడు దాన్ని వ్రాస్తాడు. దేవుని సన్నిధిలో ఒక మైక్ కొనిచ్చావా, దేవుడు దాన్ని వ్రాస్తాడు. దేవుని కొరకు నువ్వు వచ్చే ప్రతి వస్తువు దేవుని లెక్కలో చెప్పలే వ్రాయబడి ఉంటది. ఏం చేయబడి ఉంటది? నీవిచ్చే ప్రతి వస్తువు దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, సేవకుని అవసరతల కొరకు, సేవకుని యొక్క పరిచర్య కొరకు నీవు కొనిచ్చే ప్రతి వస్తువు దేవుని లెక్కలో ఉంటది. అంటే దేవుడు ఎంత ప్రేమ కలవాడో చూడండి. దాన్ని బట్టి దేవుడు ఏం తీస్తాడు? తీర్పు తీరుస్తాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే మనం ఇచ్చే ప్రతి వస్తువు దేవుని సన్నిధిలో వ్రాయబడతా ఉంది. నువ్వు దేవుని మందిరం కొరకు కుర్చీ ఇచ్చినా, దేవుని మందిరం కొరకు బియ్యం ఇచ్చినా, దేవుని మందిరం కొరకు ఏమిచ్చినా, దేవుని మందిరం కొరకు ఫలహారం ఇచ్చినా, దేవుని మందిరం కొరకు నువ్వు ఎలాంటిది ఇచ్చినా అది ప్రతిదీ ఎవరి లెక్కలో రాయబడితే సంఘం దేవునికి ఇచ్చే విషయంలో ఒకవేళ సేవకుడు రాసినా రాయకపోయినా, సంఘస్థులు రాసినా రాయకపోయినా, సంఘస్థులు మర్చిపోయినా దేవుడు లెక్కలో మాత్రం అది ఎలాంటిది అన్నాడు? మనోహరమైనది. దేవునికి ఇవ్వడం అనేది దేవునికి చాలా ఇష్టమైంది. ఆయనకిచ్చి చెడిపోయిన వాడు ఎవడో లేడు. ఆయన మందిరానికి ఇచ్చి పాడైపోయిన వాడు ఎవడో లేడు. ఎందుకంటే అది దేవునికి ప్రీతికరం. అంటే మన ప్రార్థన దేవుడు రాస్తా ఉన్నాడు, మనం ఇచ్చే వస్తువులు లెక్క కూడా దేవుడు రాస్తా ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని పిల్లలుగా హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడుతుంది. హెబ్రీ పత్రిక మనందరికీ తెలుసు కదా. హెబ్రీ పత్రిక చూద్దాం ఒకసారి. ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. 13వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం అంటాడు. 16వ వచనములో, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఎంత క్లియర్గా అంటే ఉపకారాన్ని ధర్మాన్ని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఏముంచుకుంటాడు చెప్పాలి? ఉపకారాన్ని చెప్పాలి, ధర్మాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడట? జ్ఞాపకం ఉంచుకుంటాడు. అంటే మనం చేసిన ఉపకారాన్ని కూడా దేవుడు మరచిపోడు అని లేఖనం ఎంతో స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. ఒకసారి చూద్దామా? దేవుడు ఇతరులకు చేసే ప్రతి ఉపకారం, మనము చేసే ధర్మాన్ని కూడా దేవుడు మర్చిపోడట. అంటే సంఘం ఏం చేయాలి? ఉపకారము చేయాలి, ధర్మం కూడా చెయ్యాలి. ఒకసారి ఆ మాట చూద్దాము, దేవుడు ఎలా గుర్తు పెట్టుకుంటాడో. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనంలో, అతడు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీకు అర్థమవుతా ఉందా? దేవుని కొరకు నువ్వు చేసే ఉపకారం, దేవుని కొరకు నువ్వు చేసే ధర్మం కదా. ఉపకారము, ధర్మము. దేవుని సంఘములో ఉన్న మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము చేసే ఉపకారాన్ని, మనము చేసే ధర్మాన్ని ఎవరు మరిచిపోయినా దేవుడు మరిచిపోడు. ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ యాగము దేవునికి ఇష్టమైనదని లేఖనము చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలాగుంది, మన ఆలోచన ఎలాగుంది,
మన రహస్య జీవితం ఎలాగుంది, మన ఉద్దేశం ఎలాగుంది, మన కన్నీరు ఎలాగుంది, మన ప్రార్థన ఎలాగుంది, మన ఉపకారం ఎలాగుంది, దేవుని సన్నిధిలో మనము వస్తువులు ఇచ్చే విషయంలో మన ఆలోచన ఎలా ఉంది, ప్రతిదీ దేవుడు లెక్క చెప్పండి వ్రాస్తూ ఉన్నాడు. ప్రతిదీ దేవుడు లెక్క రాస్తున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చే ప్రతి వస్తువు, దేవుని కొరకు చేసే ప్రతి ఉపకారము, దేవుని కొరకు చేసే ప్రతి ధర్మం. అసలు ఉపకారం ఏంటంటే చెప్పండి, ఉపకారం అంటే ఏంటి చెప్పండి? మాట్లాడలేదండి ఎవరు? సహాయమా? ఇంకా చెప్పాలి. ఉపకారం అంటే ఏంటి? ఉపకారం అంటే మామూలు ఏదో కారంలా చెప్తున్నారు మీరు. మన కారం బాగా తినడం అలవాటు కదా. ఉపకారం అంటే వెరీ గుడ్, సహాయమే కదా. మందిరాన్ని చక్కగా తొడవాలి, ఇది ఉపకారం. కుర్చీలన్నీ చక్కగా వెయ్యాలి, ఇది ఉపకారం. ఎక్కడైనా బయట ప్రార్థన జరుగుతుందంటే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి, అదేంటి? ఉపకారం. నువ్వు ఎవరి కొరకు చేస్తున్నావు? దేవుని కొరకు చేస్తున్నావు కదా. భోజనాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్లేట్లు కడుగుతారు కొంతమంది, వంట చేస్తారు కొంతమంది, కూరగాయలకు వస్తారు కొంతమంది, కోపం వచ్చి ఎగ్గొట్టేస్తారు కొంతమంది, మమ్మల్ని పిల్లలేదే అంటారు కొంతమంది, మా పేరు మర్చిపోయారు అంటారు మరి కొంతమంది. కానీ నువ్వు ఎవరికి చేస్తున్నావు ఉపకారం? ఎస్, దేవునికి చేస్తావు. ఒకవేళ మనుషులు మర్చిపోయిన నీ పేరు సుజాత మొద్దు అని కొట్టేశారనుకో, దేవుడు మాత్రం మర్చిపోయాడు. ఆయన రాశాడు నీ పేరు. నువ్వు ఎన్నిసార్లు వంట చేసావో, నువ్వు ఎన్నిసార్లు గ్లాసులు కడిగావో, నువ్వు ఎన్నిసార్లు ప్లేట్లు కడిగావో, నువ్వు ఎన్నిసార్లు చెత్తట్టుకెళ్ళి బయట వేసావో, మనుషులు మర్చిపోవచ్చు నువ్వు చేసిన ఉపకారాన్ని, నువ్వు చేసిన సహాయాన్ని. లోకం మర్చిపోవచ్చు కానీ ఆయన తన గ్రంథములో వ్రాస్తా ఉన్నాడు. ప్రతి ఉపకారానికి ఏముంటది? బహుమానము ఉంటదని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగింపులకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది 24వ అధ్యాయంలో. మనందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయము తీసారా? 34 నుండి 40 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 34 నుండి 40 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక మాట మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి చూద్దామా? క్షమించాలి, 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి 40 వరకు చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ ఒక్క మాట నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటి ఆ మాట అంటే ఒక అద్భుతమైన మాట. చాలా విషయాలు అక్కడ వ్రాసాడు. 38, 39 మనం చదివితే 39లో ఎప్పుడు రోగినయ్యుండిటివి, ఎప్పుడు చెరసాలలో ఉండుటైనను చూసి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగాను. అందుకు ఆ రాజు, మిక్కులు అల్పులైన నా సహోదరులలో ఒకరిని మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరిగి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. చివరిగా మనం ఎవరినన్నా పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా రికార్డు చెప్పాలి, చేయబడదు. ఎవరైనా చెరసాలలో ఉన్నారు, వాళ్ళ చూడటానికి వెళ్ళాం. ఎవరైనా రోగిగా ఉన్నావు, వాళ్ళకు ప్రార్థన చేయడానికి వెళ్ళావు. ఎవరికైనా బట్టలు లేవు, వాళ్ళకి బట్టలు ఇచ్చావు. ఎవరికైనా భోజనం లేదు, వారికి భోజనము పెట్టావు. ఎవరికైనా మంచీలు లేవు, వారికి మంచీలు ఇచ్చావు. అవన్నీ కూడా దేవుడి సన్నిధిలో చెప్పాలి, రాయబడతాయి. నేను ముగిస్తా ఉన్నాను. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది దేవుని సన్నిధిలో, మన మాట ఎలాగుంది దేవుని సన్నిధిలో, మన ఆలోచన ఎలాగుంది దేవుని సన్నిధిలో, మన ఉద్దేశం ఎలాగుంది దేవుని సన్నిధిలో, మనము కన్నీరు కార్చే విషయంలో మన కన్నీరు ఎలాగుంది దేవుని సన్నిధిలో, మన ప్రార్థన ఎలాగుంది దేవుని సన్నిధిలో, మన ఉపకారం ఎలాగుంది దేవుని సన్నిధిలో, మన ధర్మం ఎలాగుంది దేవుని సన్నిధిలో, ఇతరుల అవసరాల్లో మన ఆలోచన విధానం ఎలాగుంది దేవుని సన్నిధిలో, సంఘ క్షేమాభివృద్ధికి సంఘములో కొన్ని వస్తువులు అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన స్థానంలో ఉండి ఇచ్చే పరిస్థితిలో ఉండి ఒకవేళ మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుని కొరకు మనము ప్రయాసపడగలుగుతున్నామా? ప్రతీదీ కూడా దేవుడు ఏం రాస్తా ఉన్నాడు? లెక్క
రాస్తూ ప్రకటన గ్రంథములు అన్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని వాని క్రియలు చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం అని ఉంది, కానీ వాస్తవానికి బహుమానము అని రాసుకోవాలి అక్కడ. దేవుడు నీ కొరకు ఏమిస్తాడు? బహుమానము. దేన్ని బట్టి ఇస్తాడు? దేన్ని బట్టి? నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన బట్టి, మనం జీవించే రహస్య జీవితాన్ని బట్టి, మనము చేసే కర్మకార్యాలను బట్టి, మనము చేసే ఉపకార కార్యాలను బట్టి, మనము చేసే సంఘ పరిచయని బట్టి, మనము చేసే ప్రార్థనను బట్టి, మనము చేసే సహాయాన్ని బట్టి, మనము చేసే ఇతర పనులను బట్టి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? బహుమానము ఇస్తాడు. కాబట్టి దేవుని సంఘములో మన ప్రవర్తన ఎలాగుందో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాఘనమైన శ్రేష్టమైన మా ప్రియ పరలోకపు తండ్రి,